తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినం సందర్భంగా రాష్ట్రం దేశంతో పాటు సమస్త భూగోళాన్ని నివాసయోగ్యంగా మార్చాలనే సంకల్పంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో మాజీ ఎంపీ జోగిన్పల్లి సంతోష్ కుమార్ నిర్వహిస్తున్న ఈ మహోత్తర కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త పాల్గొని 3 మొక్కలు నాటాలనే ఈ కార్యక్రమం యొక్క పోస్టర్ ఆవిష్కరణను ఊర్సు నాగమయ్య దేవస్థాన ప్రాంగణంలో ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర వరంగల్ తొలి మేయర్ మాజీ శాసనసభ్యులు నాన్నపనేని నరేందర్ जय नरेंद्र अन्ना शिवा 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 टाइम ओकेना नायकत्व नरेंद्र नगर नायकत्व नरेंद्र नगर नायकत्व మీరందరూ జగ్గుతో నిలిపోయానా పైనుంచి పోయాను పైనుంచి కొంచెం మొత్తం వైట్ షాట్ ఇస్తున్నా ఆఫోన్ ఉండే కదమ్మా అది మ్యాచ్ నీళ్ళు మొదట చెట్టు మొదట్లో పోయా అని చెప్పేది ఆయనే ఇది తీసుకో సెల్ఫీ దిగా తీసుకో ఒక్క నిమిషం అన్న కొంచెం ఎంత కూడా అందరూ వస్తారు కొంచెం శంకర ఐకాన్ పోయాలి చెయ్యబడుతుంది వరంగల్ తూర్పు నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఉద్యమ నేత ఈ రాష్ట్రానికే మంచి చెడుకు దేనికైనా కానీ వారి ఆశీర్వాదంతో ఇవాళ ఎంతో అభివృద్ధి 10 ఏళ్ళు ఎంతో అభివృద్ధి చెందిన ఈ తెలంగాణ రాష్ట్రం ఆ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉండాలని కోరుకున్న ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు వారి యొక్క ఆశీర్వాదంతో 10 ఏళ్ళు సస్యశ్యామలంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలన కొనసాగించినటువంటి మహనీయుడు. వారి జన్మదినము ఫిబ్రవరి 17వ తారీఖు రోజు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యూహకర్త నాయకుడు పెద్దలు జోగినిపల్లి సంతోష్ కుమార్ అన్న వారి నాయకత్వాన ప్రతి ఒక్క వ్యక్తి 3 మొక్కలు నాటి ఆ రోజు వారి జన్మదిన సందర్భంగా కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా 3 మొక్కలు నాటి మన యొక్క ప్రకృతిని ప్రేమించి కాలుష్య నివారణ ఏర్పాటు చేసుకొని మహావృక్షాలను ఏర్పాటు చేసేందుకు వారు మహాయజ్ఞంగా పూనుకొని కొన్ని సంవత్సరాలుగా కొనసాగిస్తున్నారు. వారి యొక్క మహాయజ్ఞాన్ని మనందరం కూడా బీఆర్ఎస్ పార్టీ